భక్తి భాస్కర ప్రేక్షకులకు నమస్కారం. ధర్మ సందేహం కార్యక్రమానికి స్వాగతం. పుట్టడం ఎంత నిజమో మరణించడం కూడా అంతే నిజం. కానీ ఈ జనన మరణాల మధ్య అసలు ఏం జరుగుతోంది? ఊపిరి ఆగిపోగానే మనిషి కథ ముగిసిపోతుందా? ఆ తర్వాత ప్రయాణం ఎక్కడికి? మనం బతికుండగా చేసే పాపపుణ్యాల లెక్కలు ఎక్కడ తేలుతాయి? వీటన్నింటికి సమాధానం హిందూ ధర్మంలో అత్యంత రహస్యమైన శక్తివంతమైన గ్రంథం గరుడ పురాణం. మహావిష్ణువు తన వాహనమైన గరుత్మంతునికి స్వయంగా వివరించిన ఈ మరణ రహస్యాలను, జీవుడి ప్రయాణాన్ని ఎలాంటి దాపరికం లేకుండా మీ ముందుకు ఉంచబోతున్నాం. లౌకిక ప్రపంచాన్ని మర్చిపోయి కాసేపు ఆ పరలోక ప్రయాణాన్ని తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనిషి మరణించే ముందు ఏం జరుగుతుంది? గరుడ పురాణం ప్రకారం ఒక జీవి చివరి క్షణాల్లో ఉన్నప్పుడు అతనికి మొదట నోట మాట పడిపోతుంది, చూపు మందగిస్తుంది, తన చుట్టూ ఉన్న బంధువులు ఏడుస్తున్నా పిలుస్తున్నా వినిపించదు. మరణ సమయం ఆసన్నమవ్వగానే యమలోకం నుండి ఇద్దరు భయంకరమైన యమదూతలు వస్తారు. వారి కళ్ళు నిప్పులు చెరుగుతుంటాయి. వారి చేతుల్లో పాశం అంటే తాడు ఉంటుంది. ఆ రూపాన్ని చూసి జీవుడు భయంతో వణికిపోతాడు. ఆ సమయంలో మనిషి శరీరం నుండి సూక్ష్మ శరీరం బయటకు వస్తుంది. బతికుండగా ఆ మనిషి చేసిన కర్మలను బట్టి ఆ ప్రాణం ఏ మార్గం గుండా వెళ్లాలో నిర్ణయించబడుతుంది. పుణ్యాత్ముల ప్రాణాలు నోటి ద్వారా, కళ్ళ ద్వారా లేదా బ్రహ్మరంధ్రం అంటే శిరస్సు ద్వారా ప్రశాంతంగా వెళ్తాయి. కానీ పాపాత్ముల ప్రాణాలు మాత్రం అత్యంత బాధాకరంగా మలమూత్ర విసర్జన ద్వారాల గుండా బయటకు లాగబడతాయి. శరీరం నుండి విడిపోయిన ఆ సూక్ష్మజీవుడిని యమదూతలు కాసేపు గాల్లోకి తీసుకెళ్తారు. కేవలం కొన్ని క్షణాల్లోనే ఆ జీవుడిని యమలోకానికి తీసుకెళ్లి అక్కడ అతడి పాపపుణ్యాల ప్రాథమిక చిట్టాను చూపిస్తారు. దీన్నే మనం ట్రైలర్ అనుకోవచ్చు. ఆ తర్వాత కేవలం 24 గంటల లోపే ఆ జీవుడిని మళ్ళీ భూలోకంలో ఉన్న అతని ఇంటి వద్దకు తీసుకొచ్చి వదిలేస్తారు. ఎందుకంటే ఆ జీవుడికి తన శరీరంపై ఉన్న మోహం అంత సులభంగా పోదు. చనిపోయిన తన శరీరాన్ని చూసి ఆ జీవుడు ఏడుస్తాడు. మళ్ళీ ఆ శవంలోకి దూరిపోవాలని ప్రయత్నిస్తాడు. కానీ యమదూతల పాశం వల్ల అది సాధ్యం కాదు. బంధువులు శవాన్ని దహనం చేస్తుంటే ఆ మంటల వేడిని, బాధను ఆ జీవుడు అనుభవిస్తాడు. అందుకే గరుడ పురాణంలో పిండ ప్రధానం మరియు దశదిన కర్మల ప్రాముఖ్యత చెప్పబడింది. చనిపోయిన మొదటి రోజు నుండి 10 రోజుల వరకు బంధువులు పెట్టే పిండం వల్లే ఆ సూక్ష్మజీవుడికి యమలోకానికి ప్రయాణించేందుకు కావలసిన కొత్త శక్తి అంటే యాతన శరీరం లభిస్తుంది. ఒకవేళ ఎవరైనా శ్రద్ధాకర్మలు చేయకపోతే ఆ జీవుడు ఆకలి దప్పులతో అల్లాడిపోతూ ప్రేతాత్మగా మారి భూమి మీదే తిరుగుతుంటాడు. 13వ రోజు కర్మలు ముగిసిన తర్వాత ఆ జీవుడి అసలు ప్రయాణం మొదలవుతుంది. భూలోకం నుండి యమలోకానికి ఉన్న దూరం ఎంతో తెలుసా? 86,000 యోజనాలు. ఈ సుదీర్ఘ ప్రయాణానికి పట్టే కాలం సరిగ్గా 47 రోజులు. ఈ ప్రయాణంలో జీవుడు 16 నగరాలను దాటుకుంటూ వెళ్ళాలి. దారి పొడవునా ఎండ, వాన, చలి, ముళ్ళ బాటలు ఉంటాయి. పాపాత్ములను యమదూతలు కొడుతూ లాగుతూ తీసుకెళ్తుంటే పుణ్యాత్ములు మాత్రం విమానాల్లో ప్రశాంతంగా వెళ్తారు. ఈ ప్రయాణంలో అత్యంత భయంకరమైన ఘట్టం వైతరణి నది. ఈ నదిలో నీరు ఉండదు. కేవలం రక్తం, చీము, ఎముకలు, మాంసం మాత్రమే ఉంటాయి. భయంకరమైన మాంసాహార పక్షులు, మొసళ్ళు ఆ నదిలో ఉంటాయి. పాపాత్ములు ఆ నదిలో మునుగుతూ తేలుతూ ఆ నరక యాతనను అనుభవిస్తూ దాటాలి. ఎవరైతే భూలోకంలో బతికుండగా గోదానం చేస్తారో వారికి ఆ వైతరణి నది వద్ద ఒక పడవ కనిపిస్తుంది. ఆ గోమాత తోక పట్టుకుని వారు ఆ నదిని సులభంగా దాటేస్తారని గరుడ పురాణం చెబుతోంది. ఆఖరికి ఆ జీవుడు యమధర్మరాజు కొలువు తీరిన యమసభకు చేరుకుంటాడు. అక్కడ జీవుడి కర్మల లెక్కలు రాసే చిత్రగుప్తుడు ఉంటాడు. మనం రహస్యంగా చేసిన పనులతో సహా ప్రతి చిన్న ఆలోచన కూడా చిత్రగుప్తుడి శ్రవణాంతకులు అనే దూతలు రికార్డ్ చేస్తారు. యమధర్మరాజు ఇచ్చే తీర్పు ప్రకారం పాపులకు కఠినమైన నరక శిక్షలు ఉంటాయి. పరుల ధనాన్ని, స్త్రీలను ఆశించిన వారికి ఇక్కడ దట్టమైన చీకట్లో వేసి యమదూతలు చితకబాదుతారు. ధర్మాన్ని తప్పిన వారిని పదునైన కత్తుల వంటి ఆకులు ఉన్న అడవిలో పరిగెత్తిస్తారు. ఆ ఆకులు తగిలి శరీరం ముక్కలవుతుంది. శిక్షలు అనుభవించిన తర్వాత లేదా పుణ్యఫలం ముగిసిన తర్వాత
ఆ జీవుడికి పునర్జన్మ లభిస్తుంది. తను చేసిన కర్మలను బట్టి మళ్ళీ పక్షిగానో జంతువుగానో లేదా పురుగుగానో పుడతాడు. ఈ 84 లక్షల జీవరాశులలో ఎన్నో జన్మలు ఎత్తిన తర్వాతే అత్యంత అరుదైన మానవ జన్మ లభిస్తుంది. అయితే గరుడ పురాణం మనల్ని భయపెట్టడానికి రాసింది కాదు, మనం బతికుండగానే ఎలా జీవించాలో నేర్పడానికి రాసిన జీవన వేదం. సత్యం పలకడం, దానం చేయటం, తల్లిదండ్రులను గౌరవించడం, తోటి జీవులపై దయ చూపడమే పరమార్థమని గరుడ పురాణం ప్రబోధిస్తుంది. ఎందుకంటే మరణించాక మనం సంపాదించిన ఇళ్ళు, ఆస్తులు, బ్యాంకు బ్యాలెన్స్లు ఏవి మన వెంటరావు. కేవలం మనం చేసిన ధర్మం మాత్రమే మనల్ని కాపాడుతుంది. ఇదే గరుడ పురాణం విప్పిన చావు పుట్టుకుల రహస్యం. ఈ కార్యక్రమం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు షేర్ చేయండి. ఇలాంటి ఆధ్యాత్మిక విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సర్వేజన సుఖినో భవంతు.